మార్నింగ్ వంటగదిలో నేను వండే వంటలు డైలీ ఎలా ఉంటాయో ఒక చిన్న వ్లాగ్‌లా మీకు షేర్ చేశాను. వ్లాగ్ చూపిస్తూ మీకు చూపిస్తాను. ముందు రోజే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను నేను మొత్తం. తర్వాత ఫస్ట్ లేవగానే రాగి బిందెలో వాటర్ తాగుతాను. గ్యాసు మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను. నైట్ ఇంక ఏ గిన్నెలు ఉంచను. ఫస్ట్ అయితే మాత్రం వాటర్ తాగిన తర్వాత నేను టీ అనేది పెడతాను. ఫస్ట్ మా మావయ్య గారికి నేను తాగుతాము. తర్వాత మా హస్బెండ్‌కి ఇస్తాము. టీ అనేది అలవాటు అయిపోయిన తర్వాత మానడం చాలా కష్టం. మానాలనుకున్నా మానలేకపోతున్నాం. ఖచ్చితంగా అయితే మానాలి. ఇంతకుముందు ఎక్కువ సార్లు తాగేదాన్ని, ఇప్పుడు తగ్గించాను క్వాంటిటీ అనేది. పాల ప్యాకెట్ మాకు దొరికేవి ఇక్కడ అవైలబిలిటీగా ఉండేవి ఇవే చూపిస్తున్నాను. ఎక్కువగా ఇటువంటి ప్యాకెట్స్ అనేది వాడడం మంచిది కాదు, కానీ వేరే ఆప్షన్ లేదు. ఓన్లీ టీకి కాఫీకి మాత్రమే వాడతాము పాల ప్యాకెట్ అనేది. పిల్లలకైతే ఇవ్వను. మరి కాల్షియం సోర్సెస్ ఎలా అనుకోవచ్చు. వేరేగా నువ్వుల ఆయిల్ ఇటువంటి వాటి ద్వారా కాల్షియం అనేది అందేలా చూసుకుంటాను. ఈరోజు టిఫిన్ అనేది ఇడ్లీలోకి సింపుల్గా టమాటా చట్నీ అనేది చాలా సింపుల్గా చేసేస్తాను. టమాటాలు అనేవి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని 4 ముక్కల కింద చేసి వేసేసి పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా ఆయిల్ వేసి మగ్గపెట్టేస్తాను. అంతే, చట్నీ అనేది అయిపోద్ది. కొద్దిగా ఉప్పు వేసి మగ్గపెట్టేస్తే సరిపోతుంది. కావాలంటే కొద్దిగా పంచదార వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఈ లోపల టీ అనేది మరుగుతూ ఉంటుంది. మొదటగా మా మావయ్య గారు నేను తాగేస్తాం టీ. తర్వాత మా హస్బెండ్ లేచిన తర్వాత తనకు వేస్తాను. ఈరోజు టిఫిన్ అనేది ఇడ్లీ. అయితే రోజు ఇడ్లీ అని ఏమి ఉండదు. ఒకరోజు ఉప్మా, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పెరుగన్నం, ఇలా అనేది మారుతూ ఉంటుంది. డైలీ రొటీన్ అనేది ఇడ్లీయే పెట్టడం ఏమి ఉండదండి. ఒకరోజు దోశ, ఒక్కొక్క రోజు పెరుగన్నం, ఇలా వీలుని బట్టి చేస్తూ ఉంటాను. ఇలా టీ అనేది మరిగిపోయింది. టీ గిన్నె అనేది ఇలా ఉందేంటి అనుకోవద్దు. ఇది మా అత్తయ్య గారు, నేను పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య గారు ఇందులోనే టీ పెట్టేవారు. ఇంకా అదే అలవాటు. గిన్నెలు ఉండగా ఇంకా మళ్ళీ కొత్తవి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, ఇంటి నిండా స్టాక్ పెట్టుకోవడం తప్ప. అందుకే నేను ఇందులోనే పెడుతూ ఉంటాను ఇప్పుడు కూడా. ఇడ్లీ రుబ్బులోకి సాల్ట్ వేసి కలిపేస్తున్నా. ఇలా చేతితో కలిపితే బాగా వస్తాయండి, అందుకే చేతితో కలుపుతున్నా. ఇడ్లీ అవుతూ ఉంటుంది. తర్వాత రాత్రి తోమిన గిన్నెలన్నీ ఎక్కడక్కడ సర్దేస్తాను. మళ్ళీ సింక్లో అవుతూ ఉంటాయి కదా, వాటిని తోమి వేయడానికి వాటర్ అంతా ఇవి డ్రైన్ అయిపోతాయి కాబట్టి ఎక్కడక్కడ సర్దేస్తా. గ్యాస్ అడుగున ఒక ప్లేట్ పెడతాను. ఏమన్నా పొంగినా అందులో పడుతుంది, అడుగున చిరాకు కావదు.
కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పడతా. ఇంకొక వాయి ఇడ్లీ పెడుతున్నాను. తర్వాత చట్నీ అనేది మిక్సీ పట్టేసిన తర్వాత ఈ ప్యాన్ అనేది అలాగే ఉంచుతాను. మిక్సీ గిన్నెలో చూడండి మా బాబు ఆడుకొని వేప నూనె తెచ్చానమాట. ఇదేమో ఇందులో పెట్టాడు. మిక్సీ పట్టేసిన తర్వాత పచ్చడి అనేది ఆ గిన్నె అలాగే ఉంచుతాను. అందులో కర్రీ వండేస్తాను, సరిపోతుంది. ఇంకా గిన్నె వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా చట్నీ ఇలా చేసుకుంటే కనుక. ఇడ్లీలోకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే అంత బేగా పాడవదు. అదే మనము వేరుశెనగ పిక్కలతో చేసుకున్నప్పుడు కొద్దిగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. మా మామయ్య గారికి టిఫిన్ పెట్టిచ్చేస్తున్నాను. ముందు మా మావయ్య గారికి ఇచ్చేస్తాను, తర్వాత పిల్లలకు కూడా పెట్టేస్తాను. తర్వాత మా హస్బెండ్ తింటారు, లాస్ట్లో నేను తింటాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.